అసలు ఈ గహడవల డైనాసిటీ అనేది ఫస్ట్ మనం తీసుకుంటే ఎలా వచ్చింది? ఫస్ట్ ఇది రావడానికి ఒక రీజన్ ఉంటుంది కదా, ఎవరిని తోస్తే వచ్చింది, ఏ ప్రాంతం వచ్చింది అని చూసుకుంటే కనుక ఇండియా మ్యాప్లో చూసుకుంటే ఈ ఉత్తరప్రదేశ్ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంకి వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే ఈ గుర్జర్ ప్రతిహార అనే వాళ్ళు పాలిస్తున్నారనమాట ఈ మొత్తం ఈ ప్రాంతాన్ని కింద నుంచి. ఇది ఇటే ప్రతిహారాస్, ఈ ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ప్రతిహారాస్ వీళ్ళు పాలిస్తున్నారనమాట. ఈ ప్రతిహారాస్ వీక్ అయిపోయారు. ఇటు నుంచేమో ఈ పలాస్ అనే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారనమాట. వీళ్ళు ఇంకా ఈ మొత్తం పడిపోతుంది. అందుకని వీళ్ళు రైజ్ అయ్యారు అనమాట. ఎవరు? చంద్రదేవ్. వీళ్ళు గహడవాలస్ అనే వాళ్ళు చంద్రవంశం చెందిన వాళ్ళు అనమాట. చంద్రవంశం అందుకే వీళ్ళ పేర్లన్నీ చంద్ర 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 అని వస్తాయి. అన్నీ చంద్ర అని వస్తాయి అనమాట. వీళ్ళు వాళ్ళతో డిఫీట్ చేశారు ప్రతిహారాస్ అండ్ రాష్ట్రకూటాస్ని. చూసిన తర్వాత అందరూ విన్ అయ్యారు. తర్వాత వచ్చి గోవింద్ చంద్ర ఇతన్ని గోవింద్ చంద్ర అనమాట. ఇతను గ్రాండ్ సన్. అతను ఏంటంటే చంద్రదేవ్ ఒక గ్రాండ్ సన్ అనమాట. ఇదనమాట. ఇతను వీళ్ళ యొక్క క్యాపిటల్స్ వచ్చి కన్నౌజ్ అండ్ బెనారస్ అనమాట. బెనారస్ అనమాట. బెనారస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం కాశీ అనమాట. ఇదనమాట. ఇది కన్నౌజ్. ఇప్పుడు గోవింద్ చంద్ర అనే ఇతను గ్రాండ్ సన్ అనమాట. గ్రాండ్ సన్ చంద్రదేవ. ఇతనేంటి డిఫీటెడ్ గజనవిత్ని డిఫీట్ చేశాడు. ఈ ప్యాటర్నైజ్ బోత్ హిందూయిజం అండ్ బుద్ధిజం అనమాట. బుద్ధిజం. ఇతను ఏంటి డిఫీట్ చేశాడు. ఎవరిని? గజనవిత్ని డిఫీట్ చేయగలిగాడు. అదనమాట. అంటే ఇతని తర్వాత ఫస్ట్ చంద్రదేవ, తర్వాత మదనపాల అని ఒక అతను ఉన్నాడు. అతను ఏంటంటే సన్న చంద్రదేవ. అతను ఏంటంటే వాళ్ళ నాన్న ఏం చెప్పాడు అదే ఫాలో అయ్యాడు. కానీ గోవింద చంద్ర ఏంటి, ఈ యొక్క గజనవిత్స్ని గురిత్స్ని ఆపగలిగాడు కదా, లేకపోతే డిఫీట్ చేశాడు, ఏదోటి అలా చేశాడు కదా, అందుకని ఇదనమాట. తర్వాత వచ్చే విజయ్ చంద్ర అనమాట. విజయ్ చంద్ర ఇతని మల్లదేవ కానీ విజయపాల కానీ ఇలా అంటారు. ఇతను ఏంటి ఢిల్లీని కోల్పోయాడు తోమరస్కి. తర్వాత ఏంటి తోమరస్ చౌహాన్స్తో కలిసి వాళ్ళ సావర్నిటీని ఒప్పుకోలేదన్నమాట. అది జరిగిందనమాట. అంతేకాకుండా ఇతను ప్రెషర్ అనేది గురు డైనాసిటీ నుంచి చూస్తూనే ఉన్నాడు అనమాట విజయ్ చంద్ర అనేవాడు. తర్వాత జయచంద్ర అనమాట, లాస్ట్ సిగ్నిఫికెంట్ రోలర్ అనమాట గహడవాల డైనాసిటీ. ఇతను అప్పటికే పృథ్వీరాజ్ చౌహాన్ ఈ పక్కన రాజస్థాన్తో ఇప్పుడు చూసుకుంటే కనుక ఇదనమాట. ఇప్పుడు ఈ ప్రాంతంలో వీళ్ళు గహడవాలాస్ ఉన్నారు. ఇటేపు ఈ మొత్తం పలాస్ ఉన్నారు. ఇటు చౌహాన్స్ ఉన్నారు. ఇటు నుంచి వీళ్ళు ఎక్స్పాండ్ అవుతూ ఉన్నారనమాట. వీళ్ళేమో గురిద్ కానీ గజనవిత్ కానీ ఇటు నుంచి వస్తున్నారనమాట. ఇటేమో గహడవాలాస్ ఉన్నారు. ఇటేమో పాలాస్ ఉన్నారు. వీళ్ళు కూడా డిక్లైన్ అయిపోతున్నారు. తర్వాత సేనాస్ వస్తారనమాట. వీళ్ళేంటి చౌహాన్స్ అనమాట రైజ్ అవుతున్నారు. ఇదనమాట రాష్ట్రకూటాస్ అనమాట. వీళ్ళు గుజ్జర్ ప్రతిహార ఆ టైంలో వీళ్ళు ఇటైపు ఎల్లో ఫైట్ చేస్తున్నారు, వీళ్ళు ఫైట్ చేస్తున్నారు అనమాట. పృథ్వీరాజ్ చౌహాన్ డైనాసిటీ వాళ్ళు కాన్ఫ్లిక్ట్ చేస్తున్నారు అనమాట. ఎవరు? జయచంద్రతో. ఇతనేంటి గోరీ, ఈ మహమ్మద్ గోరీ అనే అతను చేతిలో ఓడిపోయాడు అనమాట. దాన్నే బ్యాటిల్ ఆఫ్ చందావార్ అంటారు. అప్పుడు ఢిల్లీ సల్తనట్ అనేది వచ్చిందనమాట. ఈ ప్రాంతం అంతా ఫస్ట్ ఈ గోరి చేతిలో ఓడిపోయి బ్యాటిల్ ఆఫ్ చందావార్ అనమాట 1194 అప్పుడు ఇచ్చేసాం అనమాట. మన ప్రాంతం కంప్లీట్గా ఒకరికి ఇచ్చేసామంటే అదేంటి గహడవాల డైనాసిటీ అనమాట. గహడవాల డైనాసిటీలో జయచంద్ర అనేవాడు బ్యాటిల్ ఆఫ్ చందావార్లో ఇచ్చేసాడు అనమాట. వీళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి ఈ ప్రాంతాన్ని ప్రతిహారాసాలతో దగ్గర తెచ్చుకున్నారు. చంద్రదేవ అనే చంద్రవంశం నుంచి తెచ్చుకున్నారు. కన్నౌజ్ ఈ రెండు ప్రాంతాలు క్యాపిటల్స్ కింద పెట్టుకున్నారు. తర్వాత వచ్చే మంద్రపాల, తర్వాత జయచంద్ర కానీ గోవింద చంద్ర
గోవిందచంద్ర అనేవాడు వీళ్ళ దాంట్లో చెప్పుకోదగిన లీడర్ అనమాట. ఎందుకంటే అతను గజనవిస్ని గురించి ఓడించాడు కాబట్టి గోవిందచంద్ర అనేవాడు చెప్పుకోదగ్గ ఒక మంచి కింగ్ అనమాట. తర్వాత ఏంటంటే విజయచంద్ర అనమాట. విజయచంద్ర ఏంటంటే అప్పటికే ఇతనికి ప్రెషర్ ఈ పక్కన గురిడ్ డైనాసిటీ నుంచి ప్రెషర్ వస్తున్నాయి, అలాగే ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అనమాట. ఇలా చౌహాన్స్ నుంచి కానీ పాలాస్ నుంచి కానీ ఇలా వస్తున్నాయి అనమాట. తర్వాత జయచంద్ర అనమాట, ఇతను గురిడ్ డైనాసిటీ నుంచి ఓడిపోయాడు అనమాట. అంతేకాకుండా చౌహాన్స్ నుంచి దాడులు ఎదుర్కొన్నా ఉన్నాడు అనమాట. అప్పుడే దీన్నే బ్యాటిల్ ఆఫ్ చందావార్ అంటారు, దాన్నే బ్యాటిల్ ఆఫ్ చందావార్ అంటారు అనమాట. ఇక్కడ మనం వీళ్ళ చౌహాన్స్ చూసుకుంటే కనుక ఏంటి ఇప్పుడు సేనా డైనాసిటీ చూస్తే కనుక సేనా డైనాసిటీ అనేది బెంగాల్లో ఈ బెంగాల్ ఈ ప్రాంతం ఈ బెంగాల్లో ఉండేది. అది ఒక 1070 నుంచి 1230 వరకు ఉండేదన్నమాట. ఏంటి పాలా డైనాసిటీ తర్వాత వచ్చిన వాళ్ళు ఈ సేనా డైనాసిటీ వాళ్ళు అసలు కర్ణాటక ప్రాంతం వాళ్ళు అంటారు, క్షత్రియాస్ అనమాట. దేర్ రూల్ అనేది అక్కడ పెట్టారనమాట. ఎవరు విజయసేన అనేవాడు పెట్టాడు, ఫౌండర్ ఆఫ్ ద డైనాసిటీ అనమాట. తర్వాత వచ్చినాడు బల్లాల సేన అనమాట. ఇతను ఏంటంటే విజయసేన బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతం అంతా విజయసేన అనమాట. తర్వాత బల్లాల సేన వచ్చాడు. ఇతను ఏంటి కులినిజం సిస్టమ్ అమర్చాడు. కులినిజం సిస్టమ్ అంటే ఏంటంటే ఒక అమ్మాయి ఎవరితో మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఏది కరెక్ట్ ఏది తప్పు అలాంటివి పెట్టాడు కదా. పైన వాళ్ళనే చేసుకోవాలి, సేమ్ క్యాస్ట్ ఆర్ అబోవ్ క్యాస్ట్ వాళ్ళనే చేసుకోవాలి అనేది పెట్టాడు అనమాట. బ్రాహ్మిన్ కయాత సొసైటీ ఇలాంటి పెట్టాడనమాట. అంతేకాకుండా తర్వాత వచ్చినాయి వీళ్ళు దాంట్లో విజయసేన, బల్లాల సేన, లక్ష్మణ సేన. విజయసేన, బల్లాల సేన, లక్ష్మణ సేన. లక్ష్మణ సేన లాస్ట్ రూలర్. ఇతను ఏంటి అస్సాం, ఒరిస్సా ఈ ప్రాంతం అంతా చూసాడు, ఎక్స్టెండ్ చేశాడు అనమాట. సాంస్క్రిట్ పోయిట్ లైక్ జయదేవ అనమాట, ఆదర్ గీత గోవిందం జయదేవ చేశాడు, అది దాంట్లోనే అనమాట. ఎండెడ్ బక్తియార్ ఖిల్జీ ఇన్వేషన్ వల్ల ఇతను పోయిందనమాట. అవి సేనా డైనాసిటీ అనమాట. ఇతను బక్తియార్ ఖిల్జీ అనేవాడు మహమ్మద్ గోరీ యొక్క జనరల్ అనమాట. అది అతను చేతిలో ఓడిపోయాడు అనమాట. ఈస్టర్న్ బెంగాల్ ప్రజెంట్ బంగ్లాదేశ్ ఇదనమాట. అంతేకాకుండా మనం ఇప్పుడు గఢవాల చూస్తాము, ఇలా చూస్తాం చౌహాన్స్ కదా మనం ఇందాక అనుకుంటుంది. ఆ చౌహాన్స్ కూడా ఒక్కసారి చెప్పేస్తాను. చౌహాన్ డైనాసిటీ అనేది వీళ్ళు ఏంటంటే 6th నుంచి 12th century వరకు చౌహాన్ డైనాసిటీ కూడా చేశారనమాట. ఈ ప్రాంతం వీళ్ళు 6th నుంచి 12th century నుంచి ఉన్నారనమాట. టు 12th century ఉన్నారు. కానీ వీళ్ళు ఏంటంటే ఫ్యూడేటరీస్ కింద ఉండేవారు అనమాట. ఎవరికి ఫ్యూడల్ లార్డ్స్ కింద ఉండేవారు అంటే గుజ్జర్ ప్రతిహారాస్కి ఫ్యూడల్ లార్డ్స్ కింద ఉండేవారు. ఈ చహమానాస్ అన్న, చౌహాన్ డైనాసిటీస్ అన్న, ఆర్ రాజ్పుట్ డైనాసిటీస్ అన్న అదే అనమాట. ఈ రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా ఆ ప్రాంతంలో ఉండేవారు అనమాట. వీళ్ళు ఏంటంటే ఫ్యూడల్ లార్డ్స్ ఆఫ్ గుజ్జర్ ప్రతిహార అంటారు. అసలు వీళ్ళు రూలర్ అనేది సాంబార్ కానీ అజ్మీర్ ఆ ప్రాంతంలో పెట్టిన తర్వాత వీళ్ళు ఒక మంచి కంట్రోల్ కింద అయ్యారు. ఇందులో మెయిన్గా రూలర్స్ వచ్చి ఏంటి విగ్రరాజా అని ఒక 12th centuryలో ఉంటాడు, పృథ్వీరాజ్ చౌహాన్ అనమాట. పృథ్వీరాజ్ చౌహాన్ మనకు తెలుసు కదా, మోస్ట్ ఫేమస్ రూలర్. ఎందుకంటే ఇతను బ్యాటిల్స్ అగెన్స్ట్ మహమ్మద్ గోరీ అనమాట. మహమ్మద్ గోరీని ఓడించాడు అనమాట. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనమాట. అతను డిఫీటెడ్ మహమ్మద్ గోరీ, ఫోర్స్ హిమ్ టు రిట్రీట్ అనమాట. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో గోరీ డిఫీటెడ్ ఇతను ఓడిపోయాడు అనమాట. అందులో ఓడిపోయి లీడింగ్ టు డిక్లైన్ ఆఫ్ చహమానాస్ అనమాట. వీళ్ళు సెకండ్ బ్యాటిల్లో ఓడిపోయారు అనమాట 1192. ఇక్కడ 1190లో వీళ్ళు ఓడిపోయారు. ఇదనమాట బ్యాటిల్ 1194లో బ్యాటిల్ ఆఫ్ చందావార్ అనమాట. ఇక్కడ 1194లో బ్యాటిల్ ఆఫ్ చందావార్. ఇదేమో 1192లో ఈ ప్రాంతం వచ్చేసింది, 1194లో ఈ ప్రాంతం వచ్చేసింది. ఇదనమాట అది అనమాట. అంతేకాకుండా 1194లో ఈ ప్రాంతం వచ్చేసింది, 1192లో ఆ ప్రాంతం వచ్చేసింది. ఇంకోటి ఏంటి,
ఆ, ఈ ఎల్లెప్పుడు సేనా డైనెస్టీ అనేది ఎలా కోల్పోయారు అది కూడా చూద్దాం. ఈ బక్తియార్ ఖిల్జీ అనేది ఇన్వేషన్ అనమాట. వీళ్ళు 1203 అంటే 1203లో ఇది కూడా వచ్చేసింది. అంటే ఒక 2-3 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళలో ఈ మొత్తం నార్త్ ఇండియా అంతా 1190 నుంచి ఒక 1210 వరకు ఈ 20 ఇయర్స్లో మొత్తం ఈ నార్త్ ఇండియా అంతా వీళ్ళ చేతిలో వెళ్ళిపోయింది అనమాట. వీళ్ళ చేతిలో వెళ్ళిపోయింది. అదనమాట. ఈ చౌహాన్స్ కోల్పోయారు. 600 ఏళ్ళు ఉండేవారు. ఇదనమాట వాళ్ళు పోయిందనమాట. సో ఇది ఒక 20 ఇయర్స్లో మొత్తం కోల్పోయారంటే చూడండి. వీళ్ళు డిక్లైన్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు గాఢవాలస్ వీళ్ళు డిక్లైన్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి ఈ ఇదనమాట మార్వాడ్ డిజర్ట్ ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి రాజస్థాన్లో రీజియన్లో ఫౌండెడ్ రాథోర్ క్లాన్ అనమాట. రాథోర్ క్లాన్ అనే పెట్టుకుని రూల్డ్ మార్వార్ అండ్ జోధ్పూర్ అనమాట. మార్వార్ జోధ్పూర్ ఆ ప్రాంతాన్ని రూల్ చేస్తూ ఉండేవారు అనమాట. ఇది అసలు ఈ టేపు మనం మ్యాప్ చూసుకున్నాం దాకా ఇలా ఉండి ఇలా ఇదనమాట. ఇప్పుడు సపోజ్ ఇలా చూసుకుంటే కనుక ఈ ప్రాంతంలో వీళ్ళు చౌహాన్స్ ఉండేవారు. వీళ్ళు ఒక 600 నుంచి ఉండేవారు డైనాసిటీ అనేది. వీళ్ళు ఫౌండర్ వచ్చి ఈ వాసుదేవ అనమాట. వాసుదేవ. ఇక్కడ గహడవాలాస్ ఉండేవారు. ఈ గహడవాలాస్ ఫౌండర్ వచ్చి చంద్రదేవ. ఇందులో మెయిన్ ఫేమస్ రూలర్ గ్రేటెస్ట్ ఎర్లీ చౌహాన్స్ వచ్చి విగ్రహరాజా అనమాట. విగ్రహరాజ్ చౌహాన్ అనమాట. అతను తామరసాలని డిఫీట్ చేసి అన్నీ చేశాడు అనమాట. అందుకు విగ్రహరాజా అంటాడు. అసలు మోస్ట్ ఫేమస్ చౌహాన్ రూలర్స్ అంటే పృథ్వీరాజ్ చౌహాన్ అనమాట. ఎందుకంటే ఇతను నార్త్ ఇండియాని ఎక్స్పాండ్ చేయగలిగాడు అనమాట. ఇతను ఎంపైర్ని చండేలస్ బుందేల్ఖండ్ని చండేలస్ని ఇతను డిఫీట్ చేయగలిగాడు. అలాగే డిఫీటెడ్ మహమ్మద్ ఘోరీ ఇన్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. హవెవర్ సెకండ్ బ్యాటిల్లో ఓడిపోయినప్పటికీ ఇదనమాట. ఈ ప్రాంతాన్ని ఇతను మంచిగా రూల్ చేయగలిగాడు అనమాట. ఇది ఇలాగా. తర్వాత ఇది బ్యాటిల్ ఆఫ్ టెరైన్. ఇది బ్యాటిల్ ఆఫ్ 2 బ్యాటిల్లో. ఒక బ్యాటిల్లో ఓడిపోయాడు. ఈ ప్రాంతం పడిపోయింది 1192లో. ఈ ప్రాంతం పడిపోయింది 1194లో. ఈ ప్రాంతం పడిపోయింది 1202లో. సేనా డైనాసిటీ. ఈ సేనా డైనాసిటీ ముగ్గురే. లక్ష్మణ సేన సేనా డైనాసిటీలో ముగ్గురే అనమాట. పేర్లు ఏంటంటే ఇది లక్ష్మణ్ సేన, విజయ్ సేన, బలాల్ సేన, లక్ష్మణ్ సేన. విజయ్ సేన, బలాల్ సేన, లక్ష్మణ సేన. వీళ్ళు ముగ్గురు. విజయ్ సేన, బలాల్ సేన, లక్ష్మణ్ సేన గ్రేటెస్ట్. ఎందుకంటే అతను లాస్ట్ స్ట్రాంగ్ రోలర్ అనమాట. అస్సాం, ఒరిస్సా ఇదనమాట. ఇతను కొంచెం కిందకి వెళ్ళి అవన్నీ ఎక్స్టెండ్ చేయగలిగాడు. బలాల్ సేన అనేది ఇతను కుల్నిజం సిస్టమ్ పెట్టాడు కాబట్టి ఇది అనమాట. విజయ్ సేన అంటే పలా కింగ్ని ఇతను మదనపాల అనే అతన్ని చంపేసాడు అనమాట. ఇతను వచ్చాడు. ఇంతకుముందు పాలా డైనాసిటీ ఉండేది. ఈ చౌహాన్స్లో చాలామంది ఉండేవారు. చౌహాన్స్లో మెయిన్గా ఉన్న రూలర్స్లో ఫస్ట్ ఫౌండర్ వచ్చి వాసుదేవ. లాస్ట్ పృథ్వీరాజ్ చౌహాను, వాసుదేవ. ఇందులో విగ్రహరాజా అనేవాడు ఎర్లీ చౌహాన్స్లో మంచి ఎంపైర్ అనమాట. ఎందుకంటే అతను తోమరా డైనాసిటీ డిఫీట్ చేయడము అట్లా చేశాడు అనమాట. గ్రేటెస్ట్ ఎర్లీ చౌహాన్స్లో పృథ్వీరాజ్ చౌహాన్స్ అనేది గ్రేటెస్ట్ రోలర్, మోస్ట్ ఫేమస్ రోలరు ఇదనమాట. ఇతను ఏంటంటే ఘోరీని డిఫీట్ చేయగలిగాడు ఫస్ట్ బ్యాటిల్లో. అంతేకాకుండా చండేలస్ని డిఫీట్ చేసి ఇతను ఆక్యుపై చేయగలిగాడు. ఇవన్నీ అనమాట ఈ ప్రాంతాన్ని.
ఈ ప్రాంతాన్ని గాఢవాలాస్ అనే ప్రతిహారాసనం గురించి ప్రతిహారాసనం వాళ్ళు డిఫీట్ చేయగలిగాడు. వాళ్ళు డిఫీట్ చేయగలి చంద్రదేవ పెట్టిన తర్వాత వాళ్ళు ఇందులో మెయిన్గా వచ్చి గోవింద్ చంద్ర అనే అతను ఏంటంటే గజనవిత్స్ను ఓట్ చేయగలి గోరైన గజనవిత్స్ను ఓట్ చేయి ఇతన్ని హిందూయిజాన్ని బుద్ధిజాన్ని ప్యాటర్న్ చేయగలిగాడు. వాళ్ళని ఓడించాడు కాబట్టి ఇతను గోవింద్ చంద్ర గ్రేటెస్ట్ అనమాట. అలాగా తర్వాత వచ్చి ఇప్పుడు ఇది చూసుకుంటే వీళ్ళు డిక్లైన్ అయిపోయిన తర్వాత జయచంద్ర అనే డిక్లైన్ అయిపోయింది అనమాట. గోవింద్ చంద్ర ఇది ఓకే. వీళ్ళు డిక్లైన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ మార్వార్ ఈ గుజరాత్ ప్రాంతం డెజర్ట్ ప్రాంతానికి వెళ్ళిపోయి గుజరాత్ అంటే రాజస్థాన్ గుజరాత్ ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి మార్వార్ డెజర్ట్ ఇదనమాట ఈ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ రాథోర్ క్లాన్ అనే పెట్టుకొని రూల్ చేస్తూ ఉండేవారు అనమాట. ఇది మెయిన్గా గఢవాలాస్ గురించి.